ఏం చేసినా సరే రాష్ట్ర ప్రభుత్వాలకు బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు తాజాగా రైతులకు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చేదిలాగే ఉంది. ఒక రకంగా 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కి 14 పంటల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే దీంట్లో ప్రధానంగా వరి సాధారణ రకం ధరను క్వింటాల్కు 2,369 రూపాయలుగా, ఏ గ్రేడ్ ధరను 2,389గా నిర్ణయించింది. గత ఏడాది కంటే ఇది 69 రూపాయలు ఎక్కువ. 2024-25లో పెరిగిన 117 రూపాయలతో పోలిస్తే 41.02% తక్కువ. ఈ సీజన్లో అత్యధికంగా నైగర్ సీడ్ అంటే గడ్డి నువ్వులు ధర 820 రూపాయలు, రాగి ధర కూడా అంటే ఒక రకంగా ఇప్పుడు ప్రధానంగా మనకి అవసరమైంది ఏంటంటే వరి కనీస మద్దతు ధర 69 రూపాయలు అయితే పెంచారు. ఒక రకంగా రాగికేమో 596, అలాగే కందికి 450 రూపాయలు అయితే పెరిగింది. అంటే గతంతో పోలిస్తే